అరే ఏమైంది నీకు? ఇందాకంతా ఉబలాట పడిపోయావు, ఇప్పుడు గొప్పలకు పోతున్నావా? చెప్తున్నాను, మా అక్క మూడు చేంజ్ అయిపోయిందనుకో ప్రాబ్లంలో పడిపోతావు. ఇక మాట్లాడకుండా చేచాపు. త్వరగా రింగ్ పెట్టు వదినా, అన్నయ్య చేచాపాడు చూడు. బుల్బుల్ అది 2 నిమిషాలు ఆగాలి, ముందు రింగ్ పెట్టించుకో, తర్వాత మనం మాట్లాడుకోవచ్చు. అరే పెట్టే తల్లి. ఇదిగో అన్నయ్య, ఇప్పుడు నీ వంతు. ఎంత కాన్ఫిడెంట్ గా ప్రజ్ఞవదనికి ప్రపోజ్ చేశావో అంతే కాన్ఫిడెంట్ గా ఇప్పుడు రింగ్ కూడా తొడిగి. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? విల్ యు మ్యారీ మీ? ఎస్. సురేష్, సురేష్ నిన్నే అడుగుతున్నాను. ఏమైంది సురేష్, నువ్వు బానే ఉన్నావా? సురేష్ గారు తొందర కానివ్వండి, ఇప్పుడు ఉంగరం పెట్టాల్సింది మీరే. బుల్బుల్, బహుశా ప్రపోజల్ లాగే మన సాయం లేకుండా రింగ్ పెట్టేలా లేడు. చేయి చాపన్నయ్య, సిగ్గుపడిపోకు. అరే ఎందుకంత సిగ్గు? మా అబ్బాయి సురేష్ నిశ్చితార్థం అయిపోయింది, ఇక అర్చనకి చేసేద్దాం. అవునవును, రండి 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 రండి. సురేష్, ఇదేంట్రా ఎలా జరిగింది? నువ్వు చెప్పిన ప్రకారం బుల్బుల్తో ఎంగేజ్మెంట్ అన్నావు, మరి ఇప్పుడేంటి ఇలా? అరవింద్, ఇది సరైంది కాదు. ఇదంతా తప్పుగా జరుగుతుంది. నేను ఈ సంగతి మాట్లాడాలి. నేను మాట్లాడాల్సిందే. ప్రజ్ఞ, అరే ప్రజ్ఞతో తర్వాత మాట్లాడొచ్చు. పురోహితులు గారు రమ్మంటున్నారు. అరే ముందు ఆనవాయితీలన్నీ పూర్తి చేయాలి కదా పిల్లకి. అమ్మా అమ్మ, నేను ప్రజ్ఞతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. తనకి జీవితాంతం నీతోనే ఉంటుంది, అర్థమైందా? బుల్బుల్, నేను నీతో కొంచెం మాట్లాడాలి. నేను అక్కకి ఏమైనా చెప్పాలా? తనకి ఏదైనా మెసేజ్ ఇవ్వాలా? నువ్వే వెళ్ళి చెప్పుకోవచ్చు కదా. తనకి నీతో ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. బుల్బుల్ ప్లీజ్, కొంచెం నేను చెప్పేది అర్థం చేసుకో. ఇక్కడ ఇదంతా ఇలా జరగటం ఏం జరుగుతుంది? అదే ఇక్కడ ఎంగేజ్మెంట్ జరుగుతుంది కదా. సురేష్, ఇది అసలు నేను నీకు మాట చెప్పాలి బాబు. నీకు తెలియంది కాదు, మా అమ్మాయి ప్రజ్ఞ చాలా అమాయకురాలు, అలాగే తెలివైంది కూడా.
నేను అడిగేది ఒకటే, నువ్వు తన మనసు ఎప్పుడు కష్టపెట్టావు కదా. సురేష్, నేను మీ ఇద్దరికి దిష్టి తీస్తాను. మీ ఇద్దరికి ఎవరి దిష్టి తగలకూడదు. ఒక్క నిమిషం సురేష్, నేను నీతో మాట్లాడాలి. అదే నేను కూడా నీతో కొంచెం మాట్లాడాలి ముందు ప్లీజ్. నేను చెప్పేది విను. సురేష్, ఐఎమ్ వెరీ సారీ. ఫంక్షన్ పూర్తి కాకముందే నేను వెళ్ళిపోవాల్సి వస్తుంది. కానీ నీకు తెలుసు కదా, సాయంత్రమే నా ఫ్లైట్. మా బాస్ ఏమో 1వ నంబర్ హారిబుల్ మ్యాన్. ఐ హావ్ టు బి దేర్ ఆన్ టైం. బుల్బుల్, నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకో. ఇంకేం ఇది చెప్పదు. జరుగుతున్నది నా దగ్గర కొంచెం కూడా టైం లేదు. అయితే వెళ్ళడానికి ముందు నేను మా అక్కతో బావగారితో డాన్స్ చేయాలనుకుంటున్నాను. బుల్బుల్. అందరూ వినండి ఎవ్రీబడి ప్లీజ్. నేను మా బావగారితో డాన్స్ చేయాలనుకుంటున్నాను. మ్యూజిక్. వెళ్ళింది కాదని జనమే నమ్మెట్టు. ఇది వరకి లాంటి పెళ్లి లేనట్టు. ఆలస్యం దేనికి, ఇంకా తాళి బొట్టు కట్టేస్తా. ఎరుపు బంగారం కలగలుపు పిల్లోడే కట్టమిచ్చుకోక తప్పదు. అక్క, టైం ఎంత అయింది? ఓ గాడ్, నాకు లేట్ అయిపోతుంది. నేను బయలుదేరాలి. తర్వాత ఫోన్ చేస్తామా? అలాగే అలాగే బాయ్. అర్చన, నేను ఈ ఫంక్షన్ నుంచి వెళ్ళక తప్పదు. నీకు తెలుసు కదా, అక్కడ ఒక స్టూపిడ్ మీటింగ్ పెట్టారు. నేను నీ పెళ్లికి త్రూ అవుట్ ఉంటాను, సరేనా? సురేష్, థ్యాంక్ యూ. నన్ను ఇంతగా సంతోషపెట్టినందుకు థ్యాంక్స్. నాకింకా నమ్మకం కుదరడం లేదు. నీకొకటి చెప్పనా సురేష్, నేను ఇంతవరకు ఎవరికీ చెప్పలేదు. ఆ రోజు నా పెళ్లి చెడిపోయినప్పుడు చాలా బాధపడ్డాను. హఠాత్తుగా నా మీద నాకు కాన్ఫిడెన్స్ లేకుండా పోయింది. ఇక జీవితం అంతా ఒంటరిగానే గడపాలేమో అనుకున్నాను. ఎందుకంటే నేను అంత అందగత్తెని కాదు. ఎప్పుడు నాకు పెళ్లి చూపులు జరిగినా మా అమ్మ బుల్బుల్ని ఆ చుట్టుపక్కల ఎక్కడా రానిచ్చేది కాదు. అలా చేయడం అమ్మకి ఇష్టం లేదని నాకు తెలుసు. అలాగే నాకు కూడా ఇష్టం లేదు. తను నా చెల్లెలు, తనని ఎంతగానో ప్రేమిస్తున్నాను నేను. ఎవరైనా నాకు బదులుగా తనని ఇష్టపడ్డారు అంటే, తనే కావాలి అనుకున్నారంటే అందరికంటే నేనే ఎక్కువ సంతోషిస్తాను. కానీ సురేష్ ఇవాళ అమ్మాయి బుల్బుల్ కి స్వయంగా చెప్పింది. తను స్వయంగా తన చేతులతో ఈ ఉంగరాన్ని నాకిచ్చి నీకు తొడగమని చెప్పింది. సురేష్, అసలు నేను ఇదంతా మాటల్లో చెప్పలేను. నువ్వు నాకు ఈరోజు ఎంత సంతోషాన్ని ఇచ్చావు. నువ్వు నన్ను కోరుకోవడం చాలా సంతోషంగా ఉంది. నువ్వంటే నాకు మొదటి నుంచి ఇష్టమే సురేష్. కానీ ఆ సంగతి, అది బుల్బుల్ని నేడిపిస్తూ ఉంటుంది కదా, నువ్వు దాన్ని పట్టించుకోకు. ఒకవేళ తన అన్న మాటలకి నీకెప్పుడైనా బాధ అనిపిస్తే దానికి నేను సారీ చెప్తాను.
కానీ ఇక మీదట తన వల్ల నీకు ఎలాంటి ప్రాబ్లము రాదు. పైగా తనే స్వయంగా మనకెంత సాయం చేసిందో చూసావుగా. తనకి నేనంటే చాలా ఇష్టం. కానీ తను కొంచెం నాకు భిన్నంగా ఉంటుంది. ఎన్నో కలలు కంటూ ఉంటుంది. తనకంటూ ఒక రాజకుమారుడు రావాలని ఆలోచిస్తూ ఉంటుంది. ఐ హోప్ తను కోరుకున్నవాడు తనకి దొరుకుతాడు. నా కర్మ కాలింది. ఇలాంటి ఫ్లైట్ తో అవుట్ ఆఫ్ స్టేషన్ కి వెళ్లాల్సి వస్తుంది. మోహన్ చూడు, ఏదో నన్ను తినేసేలా చూస్తున్నాడు. నేను మిగతా ఆడపిల్లలాంటి దాన్ని కాదని తనకి తెలిసినట్టు లేదు. ఫంక్షన్ సగంలో వదిలేసి వచ్చినందుకు తన యాటిట్యూడ్ చూస్తుంటే నేనేదో క్రైమ్ చేస్తున్నట్టు చూస్తుంది. ఈ అమ్మాయిలు ఉన్నారే, ఏమైనా తిందామా? థ్యాంక్ గాడ్, కాసేపైనా వీడి గొడవ తప్పుతుంది. ఈ డోర్ ఓపెన్ అవ్వట్లేదేంటి? నువ్వు బయటికెళ్ళిన డోర్ తీయచ్చుగా. ఓ గాడ్, ఫ్లర్ట్ చేయడానికి ఎలాంటి అవకాశం వచ్చినా వదులుకోడు. వెళ్దామా? వస్తున్నాను. డోర్ తీసే సాకుతో దగ్గరికి రాలేకపోయేసరికి రాయి తగిలి పడిపోయేలా చేశాడు. సచ్ ఫ్లర్ట్ హీస్ యా. మా అక్కేమో తన హీరోతో కలుసుంటే నేను ఈ విలన్ తో కలిసి ఉండబోతున్నాను. ఇదేం బాలేదురా. ఇప్పుడు చూడు ఏమైందో. ఏదో అపార్థం కారణంగా అమ్మాయి మారిపోయింది. నీకు ఏమీ తెలియని అమ్మాయికులో నువ్వేమో ఇక్కడ చేతులు ముడుచుకుని కూర్చున్నావు. ఇప్పుడు ఏం చేయటం నేను? రే, నువ్వు ఇప్పుడు వెళ్ళి నీ మనసులో మాట ఆ పిల్లకి చెప్పలేదనుకో, తనకు నీతో పెళ్లి చేసేస్తారు. వెళ్ళి వాళ్ళకి చెప్పేరా నువ్వు ప్రజ్ఞాని కాదు బుల్బుల్ని ప్రేమిస్తున్నావని. అది చెప్పడానికి నేను చాలా ప్రయత్నించాను, కానీ ఎవరైనా నేను చెప్పేది వినిపించుకుంటేగా. అయినా నువ్వు అనేదేమిటి? నన్ను అక్కడికి వెళ్ళి ఏమని చెప్పమంటావు? నేను ప్రజ్ఞని ప్రేమించడం లేదు, బుల్బుల్ని ప్రేమిస్తున్నాను. నా పెళ్లి బుల్బుల్తో చెయ్యండి అని చెప్పమంటావా? అక్కడ మా చెల్లెలి పెళ్లి కూడా జరగబోతుంది, అదే ఆలోచించు. అక్కడ నేనేమైనా గొడవ చేస్తే నా స్వార్థం కోసం నా చెల్లెలి సంబంధం చెడగొట్టివాడిని అవుతాను కదా. బాగుంది, బాగా చెప్పి. నేను ఆ మాట ఎప్పుడన్నా సురేష్? రై, ఆ రోజు నువ్వు తనకు చెప్పలేకపోయావే అనుకుందాం, కానీ ఇప్పుడు చెప్పగలవు కదా. కనీసం ఇంకెవరికి కాకపోయినా ప్రజ్ఞాకైనా చెప్పచ్చు కదరా నువ్వు. వెళ్ళి తనకు చెప్పే నిజం. అయినా తను నీ బెస్ట్ ఫ్రెండ్, చాలా ప్రాక్టికల్, తనైతే అర్థం చేసుకోగలదు. ఆ తర్వాత నీ ఇష్టం. అవును, నువ్వు చెప్పింది కరెక్టే. నేను ప్రజ్ఞకు మొత్తం నిజం చెప్పేస్తాను. నేను ప్రజ్ఞకు మొత్తం చెప్పేస్తాను. ఈ పాట ఆపేస్తావా? నాకు నిద్ర పట్టడం లేదు. ఎస్, ఆఫ్ కోర్స్. ఓ గాడ్, కళ్ళు మూసుకొని కార్ డ్రైవ్ చేస్తావా? దీనికి నెగిటివ్ లక్షణాలు చాలా ఉన్నాయి. కళ్ళు మూసుకొని నన్నే ఊహించుకొని ఉండుంటాడు, ఇడియట్. అక్క, ఇదిగో రింగ్. బావగారు ఇక వెయిట్ చేయలేరనుకుంటా. ఇవాళ నేను ప్రజ్ఞకి తనని కాదు బుల్బుల్ని ప్రేమిస్తున్నానని చెప్పి తీరుతాను. ఎంతైనా ఇది 3 జీవితాలకు సంబంధించిన విషయం. హలో బుల్బుల్. హలో
నానమ్మా. మనవరాలా ముందు సంగతి చెప్పు, ఎలా ఉన్నావు నువ్వు? నేను బాగున్నాను, మీరెలా ఉన్నారు? అరే మేమంతా బాగానే ఉన్నాం. ఒక సంగతి చెప్పు, నీతో వచ్చిన మీ బాస్ హ్యాండ్సమ్ డూడ్ అవునా కదా చెప్పు. హ్యాండ్సమ్ గానే ఉంటాడు, కానీ అంతకన్నా ఎక్కువ ఊహించుకుంటాడు. తనకి నీ ప్రతాపం చూపించావా లేదా? నానమ్మ ఆ వాట్ ఈస్ ప్రయత్నంలోనే దిస్? అసలు ఇదేం పద్ధతి? సో సారీ సార్. వాట్ సారీ? మీరు చివరి క్షణంలో ఇలా చేస్తే ఎలా? ఓకే నానమ్మ, నేను నీతో తర్వాత మాట్లాడతాను. ఓకే బాయ్ నానమ్మ. ఓకే ఓకే. సరే అయితే నా రూమ్ కీస్ ఇవ్వండి. ఎక్స్క్యూజ్ మీ, మీ రూమ్ కీసే తీసుకున్నారేంటి? నా రూమ్ కీస్ కూడా తీసుకోవాలి కదా? నేను అలాగే అనుకున్నాను, కానీ అలా జరగలేదు. ఎనీవే, వీళ్ళ హోటల్లో ఒకే రూమ్ ఉందట. ఇక మిగతా హోటల్స్ లో కూడా నేను చెక్ చేశాను, ఎక్కడ ఖాళీ లేదు, అన్ని ఫుల్. వీ హ్యావ్ టు షేర్ ఇట్. ఓకే? అదేంటి? హౌ కెన్ ఐ మీన్ ఐ కాంట్ షేర్ లైక్ దట్. మీరు నాకు ముందే ఎందుకు చెప్పలేదు? నాకు కూడా ఇప్పుడే తెలిసింది. నేను 2 రూమ్లే బుక్ చేశాను, కానీ వీళ్ళేమో ఒకే ఒక డబుల్ రూమ్ ఉందంటున్నారు. నేనేం చేయను? నేను మీతో మాట్లాడాలి, కూర్చోలా రండి. చెప్పు. ఇదిగో చెప్తున్నాను, ఐ మీన్ నేను మీతో రూమ్ షేర్ చేసుకుంటానని ఎలా అనుకుంటున్నారు? నో వే. దాట్ ఈస్ ద ఓన్లీ వే. ఇదిగో చూడు, నీతో రూమ్ షేర్ చేసుకోవాలన్న సరదా నాకు కూడా లేదు. ఓకే? కావాలంటే నువ్వు ఈ హోటల్ లాబీలో కూడా నిద్రపోవచ్చు, కానీ అలాగే మీరు కావాలనుకుంటే వాష్రూమ్ లో కూడా నిద్రపోవచ్చు. థ్యాంక్ యూ. పెద్ద దుర్మార్గుల్లా ఉన్నాడు, నన్ను ట్రాప్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. చూడండి, ప్లీజ్ అండర్స్టాండ్, నేను అమ్మాయితో కలిసి రూమ్ షేర్ చేసుకోలేను. సార్ మీరు కూడా అర్థం చేసుకోండి, మేము మీకు హనీమూన్ సూట్ ఇచ్చాం. వాట్? హనీమూన్ సూట్? అంటే హనీమూన్ సూట్ బుక్ చేశాడా? వాట్ ఏ టైప్ ఆఫ్ మ్యాన్. ఐఎమ్ షూర్ ఇదంతా హోటల్ వాళ్ళకి డబ్బు ఇచ్చే చేయించి ఉంటాడు కావాలని. నాతో ఒంటరిగా ఉండాలని ఇదంతా చేస్తున్నాడు. నేను ఒంటరిగా ఉండదలుచుకున్నాను. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. నేను ఎక్స్ట్రా పే చేయడానికి కూడా రెడీగా ఉన్నాను. ఏసీ ఆర్ నాన్ ఏసీ, డబుల్ బెడ్, సింగిల్ బెడ్, ఐ డోంట్ కేర్. ఐ నీడ్ అ సెపరేట్ రూమ్ ప్లీజ్. ఓకే సార్, ఐ విల్ ట్రై. కార్లో వస్తున్నప్పుడే నేను ఆ పిల్లని భరించలేకపోయాను. షీజ్ మ్యాడ్. నేను పిచ్చిదాన్ని అనుకుంటున్నాడు. ఇంత పెద్ద హోటల్లో ఇంకో గది లేకుండా ఎలా ఉంటుంది? ఇదంతా కావాలనే చేస్తున్నాడు తను. నా పేరు బుల్బుల్. తను చేయాలనుకుందే నేను జరగనివ్వను. ఎంత పెద్దదాని అయిపోయావే. మొన్నటి దాకా చిన్న పిల్లవి నువ్వు. నిన్నెలా పంపించాల్సి వస్తుంది తల్లి. ఇదిగో సరళ, ఎంతసేపని అలా ఏడుస్తూ ఉంటావు? ఇది సంతోషించాల్సిన సమయం. 2 ఫంక్షన్లు చక్కగా జరిగిపోయాయి. అన్నిటికంటే ముఖ్యం, మన ప్రజ్ఞకి నిశ్చితార్థం అయిపోయింది. ఇక ఊరుకో తల్లి. ఇదంతా తన వల్లే కదా జరిగింది. ఇంతటి సంతోషం తన వల్లే. ఈనాళ్ళకి నా కూతురు జీవితం సంతోషంతో నిండిపోయింది. ఇక నువ్వే తనకి సర్వస్వం. నీ వల్లే మా ప్రజ్ఞ జీవితంలో సంతోషం వచ్చింది సురేష్. ఈ సంతోషం అంతా ఇచ్చింది నువ్వే మాకు. నువ్వు సదా సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, చాలా సంతోషంగా ఉండాలి. ప్రజ్ఞ, నేను నీతో కొంచెం మాట్లాడాలి. అదేంటో చెప్పనయ్యా, మేం కూడా వింటాం. చెప్పు బాబు చెప్పు. ఇప్పుడు చెప్పడానికి నీకు లైసెన్స్ కూడా వచ్చేసింది, నిశ్చితార్థం కూడా అయిపోయింది. బావా ఏం చెప్పాలనుకున్నారో చెప్పండి, త్వరగా చెప్పండి బావా. చెప్పు, సురేష్, చెప్పు. అదేంటో నేను కూడా వినాలి. నిశ్చితార్థం కూడా అయిపోయింది కదా. చెప్పండి బావా, ప్లీజ్. అదేంటో చెప్పు. మేము వినాలి. ఇంకెందుకు త్వరగా చెప్పు. ఆపండి! ఇక చాలు, ఇక చాలు, ఇక చాలు, ఇక చాలు, ఇక చాలు. ఇవాళ జరిగేది నేను ఇష్టపడి జరగలేదు. అలాగే ఇదేమి పైవాడి నిర్ణయం కాదు. ఇదంతా జరిగేదంటే కేవలం ఒక అపార్థం కారణం. అపార్థమా? ఏంటి అపార్థం? అదే ఆంటీ గారు, నేను ప్రజ్ఞని ప్రేమిస్తున్నానని మీరంతా అపార్థం చేసుకున్నారు. కానీ నిజం ఏమిటంటే నేను ప్రజ్ఞని ప్రేమించడం లేదు. నేను బుల్బుల్ని ప్రేమిస్తున్నాను.
నేను బుల్బుల్ని ప్రేమిస్తున్నాను ఆంటీ గారు. ఇవాళ జరిగిన నిశ్చితార్థం ఆ అపార్థం వల్లే జరిగింది. సురేష్, సురేష్ ఏమంటున్నావు నువ్వు? నువ్వు నాకు మంచి స్నేహితురాలు, అంతకు మించి నువ్వు నాకేం కాదు. అసలు నేను ప్రేమిస్తున్నానని నువ్వెలా అనుకున్నావు? నిజానికి నేను నిన్ను అసలు ప్రేమించనే లేదు. నా మనసులో నీ పట్ల అలాంటి భావం ఏం లేదు. నేను నిన్ను కాదు ప్రేమిస్తున్నది, బుల్బుల్ని ప్రేమిస్తున్నాను. అర్థమైందా నీకు? అర్థమైందా నీకు? నేను ఈ ఎంగేజ్మెంట్ అంగీకరించను. నువ్వు పెట్టుకో నీ రింగ్. నేను ఇప్పుడే ఈ క్షణమే ఈ ఎంగేజ్మెంట్ ని రద్దు చేస్తున్నా. సురేష్, ఏంటి నువ్వు చేస్తున్న పని? నీకేమైనా పిచ్చగాలు పట్టిందా?